హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. బేబీ ఫుడ్ రెసిపీస్లో చాలా రకాలైతే నేను పోస్ట్ చేశానండి మన ఛానల్లో. అలాగే రాగితో కూడా చేయండి అక్క పిల్లలకి సెర్లాక్ లాగా అని చెప్పానన్నా. నేను ఇప్పుడు దాకా పోస్ట్ చేయలేదు. మా పాపకైతే ఒక స్మాల్ క్వాంటిటీలో అయితే ఫస్ట్ నేను ట్రై చేశాను. చాలామంది పిల్లలకి 6 to 12 months లోపు పిల్లలకి కొంతమందికి పడదనమాట, డైజెషన్ పవర్ ఉండదు అంతగానం. సో కొంచెం ట్రై చేసి దాని తర్వాత పడితే ఆల్టర్నేటివ్ డేస్గా మీరు పెట్టుకోవచ్చండి. నేను దీనికి కావాల్సినవి ఏంటంటే రాగులు, అలాగే పెసరపప్పు, బియ్యం యూజ్ చేసిన అంతే. కొంచెము జీడిపప్పు, కొంచెము బాదం అనమాట. అంటే 4 జీడిపప్పు 4 బాదము. నేను చూపిస్తున్న క్వాంటిటీలో పెద్ద గ్లాస్ చూస్తే అయితే దాంతో బియ్యం పోసుకున్నాను. చిన్న గ్లాస్ అయితే 1 గ్లాస్ రాగి, 1 గ్లాస్ పెసరపప్పు పోసుకున్నానండి అంతే. బియ్యం క్వాంటిటీ ఎప్పుడు కానీ ఎక్కువ ఉండాలండి మనం తీసుకునే పప్పులకు కూడా. అలాగే సెర్లాక్కి ఇప్పుడు రకరకాలుగా యూజ్ చేసేస్తున్నారు, అలా మీరు యూజ్ చేయొద్దండి. అన్ని రకాల పప్పులు వేసి చేసేయాలని అంటున్నారనమాట. అట్లా అస్సలు యూజ్ చేయొద్దు. పెసరపప్పు చాలా హెల్దీ అనమాట పిల్లలకి. బియ్యం, పెసరపప్పు ఫస్ట్ ట్రై చేయండి. అలాగే ఒక 4 జీడిపప్పు, 4 బాదం యూజ్ చేయండి, హెల్దీగా ఉంటుంది ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో అయితే నేనేం చేశానంటే ఈ రాగుల్ని మంచిగా కడుక్కున్నాను, పప్పులతో సహా మొత్తం కడుక్కుని అవి ఆరబెట్టుకున్నాను అనమాట. అవన్నీ ఆరినాక 1 day పడుతుంది అవన్నీ ఆరనీకి. అవి మంచిగా ఆరిపోవాలండి, వెట్టంతా పోవాలన్నమాట. తడంతా పోయినాక మంచిగా ఫ్రై అయితే నేను చేసుకున్నాను అనమాట. అందులో నెయ్యి ఏది యూజ్ చేయలేదు, నార్మల్గానే ఫ్రై చేశాను. డ్రై ఫ్రూట్స్కి మాత్రం కొంచెం నెయ్యి వేసి వేయించుకున్నాను. అవి ఇట్లా పౌడర్ ఫామ్లో మంచిగా మెత్తగా చేసుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్లో మీరు కానీ స్టోర్ చేసుకుంటే 15 to 20 days దాకా ఉంటుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పిల్లలకి ఒక 2 spoons యూజ్ చేసి కొంచెం తగినంత వాటర్ వేసి చేసుకుంటే ఉగ్గు అయితే రెడీ అయిపోతుంది. ఇది ఆల్టర్నేటివ్ డేస్గా పెట్టుకుంటే చాలా హెల్దీగా ఉంటారు. ఎన్నో పౌష్టిక విలువలు ఉన్న రాగి పొడిజ అయితే అంటే సెర్లాక్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేయండి. బోన్స్కి ఫుల్ కాల్షియం, అలాగే డైజెషన్ పవర్ కూడా బాగా పెరుగుతుందండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ పెడుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే షాప్ చేసేసుకోండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.